హాయ్ హలో ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే స్నాక్స్ అయితే అడిగారండి. ఇంట్లో ఏమీ లేవు. అయితే ఈలోపు ఒక డబ్బాలో చూస్తే అటుకులు అయితే ఉన్నాయి. సర్లే అడిగారు కదా, ఏదో చేద్దాంలే అని అటుకులను అయితే వేపుతున్నానండి. ముగ్గుడు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టుకుని ఆయిల్ గట్ట ఏం వేయకుండా అయితే ఉన్న అటుకులను అయితే అందులో వేసుకున్నాను. వేసుకున్న వాటిని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. బాగా ఫ్రై అవ్వాలి. అయితే ఇవైతే బాగా ఫ్రై అయినాయి. నోట్లో వేసుకుంటే కరకరలాడుతున్నాయి కాబట్టి కారం అయితే వేసుకుంటే ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఇప్పితే కనుక మాడిపోతాయండి. అయితే అవి వేగిన తర్వాత కారం అయితే వేసుకున్నాను, తగినంత కారం. ఈ కారం వేసుకున్న కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈలోపు ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకుని తింటే అయితే చాలా బాగుంటాయి. మా అమ్మాయికి అవి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలు వేసుకుని తినాలంటే చాలా ఇష్టం. ఇవైతే ఫ్రై అయిపోతున్నాయి. మా అమ్మాయి పట్టుకుని వీడియో తీస్తుంది, అందుకే కొంచెం వీడియో అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. అయినా సరే చూడాలి మీరు. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. కారం వేసాను కదా, చూడండి. చాలా టైం అయితే పడుతుంది ఫ్రై అవ్వటానికి, ఎక్కువ టైమే పడుతుంది. అవ్వట్లేదని ఇంకా లేట్ అయిపోతుందని పెద్ద మంట అయితే పెట్టేసి వేపేసాను. ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయినాయి, చాలా కరకరలాడుతున్నాయి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. బాగా వేగిపోయినాయి. కారం కూడా వేసాను కదా, బాగున్నాయి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని పిల్లలకైతే ప్లేట్లో అయితే పెట్టేస్తున్నానండి. వెయిట్ చేస్తున్నారు తినడానికి. ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, అవి కూడా పైన వేసేసుకుని నిమ్మకాయ చెక్క కూడా ఒకటి పిండేసి స్పూన్ వేసిస్తే పిల్లలు అయితే చాలా హ్యాపీగా తిన్నారండి. ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటినే కదా ఏదో ఒక రకంగా పిల్లలకు పెట్టుకోవాలి. పిల్లలకనే కాదు మనకైనా సరే ఉన్న వాటిని యూస్ చేసుకుంటే మంచిది కదా అని ఇవైతే తయారు చేశానండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి.